మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన టీయూఎఫ్ఐడిసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. షాదీఖానా పనులు మొదలుపెట్టాలని, అయితే ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోనందున పక్కనే ఉన్న స్థలాన్ని సేకరించేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఆమె మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని కళాభారతిలో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనులపై సమీక్షించారు. ముందుగా జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పట్టణంలో షాదీఖానాకు ఎంపిక చేసిన స్థలాన్ని, తడకమల్ల జంక్షన్ను తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం సమీక్షిస్తూ షాదీఖానా పనులు మొదలుపెట్టాలని, అయితే ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోయినందున పక్కనే ఉన్న స్థలాన్ని సేకరించేందుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. తడకమల్ల జంక్షన్లో నిర్మాణాల వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని సరిచేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే పట్టణంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రతిపాదిస్తే రోడ్లు, భవనాల శాఖ ద్వారా సరిచేయడం జరుగుతుందని తెలిపారు. 4వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్ 6 ఎకరాల్లో ఉన్నందున అది సరిపోనందున పట్టణానికి దూరంగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 4 శానిటేషన్ కార్మికులను ఇండోర్ పంపేందుకు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో టెండర్ల జారీ, కోర్టు కేసుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. మున్సిపల్ కార్మికులు తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు అన్ని రకాల విధులు నిర్వర్తించాలని, అన్ని పనుల నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచే విషయంపై లేఖ రాయాలని అన్నారు. పట్టణంలో బ్లాక్ స్పాట్లను రోడ్డు భద్రత కింద సరిచేసేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. కోర్టు కేసులను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రెఫర్ చేయాలని చెప్పారు. ఆర్ఎండ్బి ఫ్లైఓవర్ సమస్యలు ఆర్ఎండ్బి ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్, స్థానిక తహసీల్దార్ లచ్చిరామ్ తదితరులు హాజరయ్యారు.